మాట్లాడన్నా దొరకబాబనా మాట్లాడు. పన్నెండో పిఆర్సీని వెంటనే 12 వెంటనే పెండింగ్లో ఉన్న జీతాలు 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 వెంటనే తీసుకోవాలి. డైలీ వేజెస్ కార్మికులు అవుట్ సోర్సింగ్ లో తీసుకోవాలి. మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత ఏఐటీసీ ఆఫ్కోర్స్ వర్కర్లకి 1వ తారీఖు వచ్చాక జీతాలు పడుతున్నాయి. ఇప్పుడు 2వ నెల వచ్చినా కానీ జీతాలు పడలేదు. డైలీ వర్కర్లు 2 నెలలు అవుతుంది. డైలీ వర్కర్లకి 1 జీతం వేశారు, ఇంకా 2 జీతాలు ఇవ్వలేదు. కానీ ఈ మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీలు పెడితే కావాలి మున్సిపాలిటీలో ఏదో పెండింగ్ అని చెప్పుకొస్తున్నారు. ఇది 2వ నెల కూడా అయిపోవస్తుంది. హెల్త్ ఏరియర్స్ ఇంకా 1 పెండింగ్లోనే ఉంది. ఇవన్నీ వెయ్యాలని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు ఈరోజు ధర్నా చేతబట్టింది. దశల వారీగా అనేక మార్లు అధికారులకు మెమోరాండాలు అర్జీల రూపంలో ఇవ్వటం జరిగింది. కానీ వాటికి పరిష్కారం చూపని కారణంగా నవంబర్ 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఆల్రెడీ సమ్మెలోకి చేయడం జరిగింది. ఆ భాగంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు అన్ని మున్సిపల్ కార్యాలయాలతో ధర్నా జరుగుతుంది. ఆ క్రమంలో మన కావల్లో కూడా ధర్నా చేయడం జరుగుతుంది. అయితే చనిపోయిన కార్మికులకు 2 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలకు అవుట్సోర్సింగ్ కార్మికులకు కానీ అవుట్సోర్సింగ్గా ఉద్యోగాలు ఇవ్వకపోగా అవి వెంటనే ఇవ్వాలని 12 పిఆర్సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించి మధ్యంతర భృతి 30% ఇవ్వాలని, అట్లా కార్మికులకు డైలీ వేజ్ కార్మికులను కోవిడ్ కారణంగా తీసుకున్న కార్మికులను వాళ్ళని అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించాలని, పెండింగ్ ఉన్న వేతనాలు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా పర్మనెంట్ కార్మికులు పెండింగ్ ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని, కార్మికులకు ఇళ్ల స్థలాలు కార్మికులకు కాలనీలు కట్టించి ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్ల మీద ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. నా పేరు మల్లంక, ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి.